Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. జూన్ 4న ఏపీ ఫలితాలపై ఒక క్లారిటీ రాబోతోంది. ఫస్ట్ ఫలితం వచ్చేది ఎప్పుడు, ఏ పార్టీ పవర్లోకి వస్తుందనేది ఎప్పుడు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ నలుగురు కలిసినా ఇదే డిస్కషన్. ఇంతకీ ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు, తుది ఫలితాలు ఎప్పటి వరకు వస్తాయి? ఏపీలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ఏర్పాట్లపై రివ్యూ చేశారు. ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఈఓ మీనా వివరించారు. మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో 111 చోట్ల 20 రౌండ్ల లోపు కౌంటింగ్ ఉంటుందని చెప్పారు. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, మిగతా 3 చోట్ల 25 రౌండ్లకు పైగా కౌంటింగ్ కొనసాగేలా ఏర్పాట్లు చేశామన్నారు మీనా. 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటల లోపు, 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 లోపు, మరో 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 లోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందనే అభిప్రాయాన్ని ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకై టేబుళ్ల సంఖ్యను పెంచబోతున్నట్టు తెలిపారాయన. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళిక ప్రిపేర్ చేసినట్టు మీనా స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జిల్లాల ఎస్పీలను, సిపిలను అలర్ట్ చేసినట్టు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ శంఖభద్ర బాగ్చి వివరించారు. మరోవైపు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిలకు నితీష్ వ్యాస్ నిర్దేశం చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలు ప్రకటించాలన్నారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే పీసీ, ఏసీ ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం 21C, 21Eలను అదే రోజు ఫ్లైట్లో ఈసీఐకి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్లలో కూలీల సేవల్ని వినియోగించుకునే అంశంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచితుల్ని ఎవరిని అందుకు వినియోగించవద్దని సూచించారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించాలన్నారు. ఎన్నికల అనంతరం హింస జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ రోజు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ డేలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.